ఇది చరిత్రకు కొత్త కథ. శోకంలో పుట్టిన శ్లోకం రామాయణం. శోకంలో రాసిన రామాయణం కాదు, శోకంలో పుట్టిన శ్లోకం రామాయణం. స్వార్థంతో రాసిన కథ, స్వార్థంతో రాసిన శ్లోకం ఈ జనగమనం. ఇది చరిత్ర చదివిన కథ కాదు, చరిత్రలో రాయాల్సిన కథ. యువతరం కథ. ఇది మనందరి కథ. ఇది ప్రేమ కోసం రాసింది కాదు, హాస్యంతో నిండింది కాదు, మనసుతో రాసింది. మనసు పెట్టి తీసింది, మనసున్న ప్రతి ఒక్కరి కోసం తీసింది. మనసున్న వారి కథ. ఇది మనందరి కథ. చరిత్ర మార్చే యువకులు వీరు, చరిత్రకే చెదలైనారు. 12 మంది యువత ఆరాటం, వారి పోరాటం 2 అక్షరాల కోసం, మార్పు కోసం. శ్రీశ్రీ రాసిన కవిత్వాన్ని, వివేకానందుడి వేదాంతాన్ని నిజం చేసేందుకు వస్తున్న కథ. మార్పు తీసుకువద్దాం. మార్పు రావాలి, మార్పు రావాలి. మార్పు మన దగ్గర నుంచి రావాలి. మనం మారాలి. మారనివ్వండి. యువత శక్తిని చూపే కథ. That is the power of youth. సిద్ధంగా ఉండండి మార్పు కోసం.